T20 మహిళా ప్రపంచ కప్ జూన్ 29, 2024 భారత క్రికెట్ అభిమానులు ఈ తేదీని సహజంగా అయితే మర్చిపోరు. ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత అందరి ఆశలను నెరవేరుస్తూ టీమిండియా రోహిత్ సేన T20 ప్రపంచ కప్ను సగర్వంగా రెండోసారి ముద్దాడింది. 140 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చింది. అందుకే ఈ తేదీకి అంత ప్రత్యేకత సంతరించుకుంది. అయితే పురుషుల T20 ప్రపంచ కప్ ముగిసి 100 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మహిళా T20 ప్రపంచ కప్ మొదలైంది. ఈ సమరానికి టీమిండియా మహిళా జట్టు అన్ని రకాలుగా కప్ సాధించేందుకు ఫుల్ కాన్ఫిడెన్స్తో సిద్ధమైంది. ఇప్పుడు జరుగుతున్న మహిళల T20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ దుబాయ్ దేశంలో సర్వాంగ సుందరంగా ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని మ్యాచ్లు సాఫీగా జరిగేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్ UAE వేదికగా ఈ మెగా టోర్నీ జరగనున్న నేపథ్యంలో టోర్నీ ఆరంభ మ్యాచ్లో బంగ్లాదేశ్తో స్కాట్లాండ్ ఆడాయి. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక అమీతుమీ తేల్చుకున్నాయి. మన భారత్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ న్యూజిలాండ్తో తలపడనుంది. ఇక ఈ టోర్నీలో ఫైనల్తో కలిపి మొత్తం 28 మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 17న తొలి సెమీఫైనల్, అక్టోబర్ 18న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్లు అక్టోబర్ 20న జరిగే తుది పోరులో ICC వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఫైట్ చేస్తాయి. అయితే ఈ ప్రపంచ కప్ సమరంలో మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జట్లను A, B 2 గ్రూపులుగా విభజించారు. ఒక్కొక్క గ్రూప్లో 5 జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టు తమ గ్రూప్లోని మరొక జట్టుతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్ల అనంతరం ఈ గ్రూప్లో టాప్ 2లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. ఇక గ్రూప్లో ఉన్న భారత మహిళా జట్టు మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. 2020లో రన్నరప్తో సరిపెట్టుకున్న తాము ఈసారి ట్రోఫీతోనే తిరిగొస్తామని భారత సారథి హర్మన్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. ICC టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవని టీమిండియా ఈసారి ఆ లోటు తీర్చేందుకు రెడీ అయింది. ప్రపంచ కప్ ట్రోఫీయే లక్ష్యంగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ బరిలోకి దిగుతోంది. అలాగే 6 సార్లు వరల్డ్ కప్ ట్రోఫీలను గెలుచుకున్న ఆస్ట్రేలియా అమ్మాయిలు 7వ టైటిల్పై కన్నేశారు. మరోవైపు వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు రెండోసారి విశ్వ కిరీటాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి. భారత్తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తొలి టైటిల్ వేటలో బరిలోకి దిగుతున్నాయి. మొత్తంగా ఈసారి 2024 ప్రపంచ కప్ సమరం హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది. మరి చూడాలి ఈ ప్రపంచ కప్లో విశ్వ విజేత ఎవరవుతారు. రోహిత్ సేన లాగా మన మహిళా జట్టు కూడా కప్ తెస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.